ఇంకా నేనైతే ఏదో బిగ్ బాస్ రివ్యూ చెప్తాము, ప్రతిరోజు వీడియో చేసి తొందరగా సక్సెస్ అవుదాం అనుకున్నాను. కానీ ఒక్క వీడియో పెట్టంగానే రెండో వీడియోకే కొంచెం హెల్త్ బాగాలేక ఈ వారం రోజులు గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఏదో సాధిద్దాం అనుకున్నప్పుడే ఉన్న మూడు ఉత్సాహం మొత్తం దొబ్బుతుంది, ఏదో ఒకటి వచ్చి మీద పడి. ఇంకెప్పుడైతే హెల్త్ బాగుంది వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఎపిసోడ్లు జరుగుతున్నాయి, కానీ మనం అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ పెట్టాను. ఇక రెండో ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అదేందాక మీరు చూసి అంత రివ్యూ అయిపోయినాక ఇప్పుడు వచ్చి నువ్వు మాకు చెప్తే ఏంటి అత్త చచ్చిన 6 నెలలకు వచ్చి చెప్పినట్టుంది అన్నట్టు కాకుండా కొంచెం అర్థం చేసుకోండి. నాకు కూడా అర్థం అవ్వాలి కదండి, రివ్యూ ఇవ్వాలంటే. ఇప్పుడు జరిగే ఎపిసోడ్లు పెడితే అర్థం కాదు కదా, సగం సగం అర్థం అయిపోతుంది. అందుకని అగ్ని పరీక్ష 2 రెండవ ఎపిసోడ్ గురించి ఈరోజు రివ్యూ చెప్పబోతున్నాను. ముందుగా మీరైతే అగ్ని పరీక్ష చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇంట్లో ఎప్పుడు అంట్లు కసువులు ఈ పనే కాదండి, అప్పుడప్పుడు అగ్ని పరీక్ష చూస్తుండండి. చూడాలి ఖచ్చితంగా అగ్ని పరీక్ష. ఎందుకు చూడాలి అంటే మనకెప్పుడు ఉండే సమస్యలే, ఇప్పుడు ఉండే పనే. కానీ ఎంతోమంది అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ మన లెక్కనే ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళకంటూ స్పెషల్గా టాలెంట్ డబ్బు అంటూ ఏం లేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అగ్ని పరీక్ష వరకు వచ్చినారు. వాళ్ళ జర్నీ చెప్తుంటే ఒక్కొక్క వాళ్ళది అరేని ఇలా కదా మనం ఉండాల్సింది, ఎప్పుడు ఈ పని ఈ కష్టాలు కన్నీళ్ళు ఇవేనా, ఇది కాదు ఇంకొక ప్రపంచం ఉంది, మనం ఇంకా ఏమన్నా సాధించాలి అని అనిపిస్తుంది. అంటే ఒక్కళ్ళ కాకపోతే ఒక్కళ్ళకన్నా మనం కనెక్ట్ అవుతాం కదండి. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడతాను, నాకు కనెక్ట్ కాకపోవచ్చు, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితం గురించి చెప్తూ ఉంటారు. నేను ఇలా కష్టపడినాను, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఇంత దూరం వచ్చాను, ఇంకా పైకి ఎదగాలని బిగ్ బాస్ షో నుంచి ఒక అవకాశం వస్తే చాలు అనుకుంటున్నాను అని అలా వాళ్ళు చెప్పినప్పుడు మనం కనెక్ట్ అవుతాం కదా. అయ్యో ఎంతో కష్టపడి వచ్చింది సాధించాలని వాళ్ళకంటే ముందు మనమే అనుకుంటుంటాం. వాళ్ళు గెలవాలి, కప్పు గెలవాలి, కప్పు గెలవాలి అని దేవునికి కూడా మొక్కుంటాం వాళ్ళ గురించి. అందుకని అగ్ని పరీక్ష చూడండి, మన కళను కూడా మనం నెరవేర్చుకోవచ్చు. డిసప్పాయింట్ అయిన వాళ్ళందరూ నాకేం టాలెంట్ ఉంది, డబ్బు లేదు, చదువు లేదు, నేనేం చేయగలను అనే వాళ్ళకు కూడా, అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఎన్నో సాధించిన విజయాలు కూడా ఉన్నాయి బిగ్ బాస్ షోకు వచ్చి. మనకు కూడా ఒక టాలెంట్ ఉంది, మనం నేర్చుకొని చెయ్యొచ్చు అన్న ఒక హోప్ అనేది మనకు కూడా వస్తుంది. అందుకని అగ్ని పరీక్ష చూడండి. అగ్ని పరీక్ష చూస్తూ మన రివ్యూ కూడా చూడండి. ఏమైనా తప్పు మాట్లాడితే సలహా ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చూసి అతను జడ్జి చేయలేము, అతని గురించి పూర్తిగా చెప్పలేము. అందుకని ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వెళ్తాను. అగ్ని పరీక్ష రెండవ ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్ల గురించి మనం మొత్తం చెప్పలేము కదండి. ఇప్పుడు రెడ్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా రారు. ఇంకా ఇప్పుడు ఒక రెడ్ ఒక గ్రీన్ అట్లా తీసుకున్న వాళ్ళు మాత్రమే మళ్ళీ గేమ్ షో ఆడి 15 ఇంకా అగ్ని పరీక్షకు లాస్ట్ 15 మందే కదండి. ఆ 15 మందిలోకి సెలెక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడు రోజులు గడిచే కొద్దీ వాళ్ళు ఆడే గేమ్ని బట్టి మనం వాళ్ళ గురించి చెప్పగలుగుతాము. అందుకని ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ అయితే చరణ్ అనే అబ్బాయి వచ్చాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, కత్తి లెక్క ఉన్నాడు అనమాట. అంటే చాలా షార్ప్గా ఉన్నాడు అనమాట. జడ్జెస్కే పంచులు వేస్తూ, జడ్జెస్ యాంకర్ శ్రీముఖి గారితో అందరితో డ్యాన్స్ వేస్తూ, వాళ్ళకే రివర్స్ పంచులు వేస్తూ, ఏది మాట్లాడినా టక్కున సమాధానం చెప్పేస్తున్నాడు. అంత యాక్టివ్గా, అంత పర్ఫెక్ట్గా, కన్ఫ్యూజ్ లేకుండా, చాలా ప్రశాంతంగా, చాలా సరదాగా, చాలా ఫన్నీగా ఉన్నాడనమాట అబ్బాయి. ఇంకా వచ్చాడు, డ్యాన్స్ వేసాడు. ప్రతి పదము చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు. నిరాహార దీక్ష కాకుండా ఆహార దీక్ష అని. అసలు అతన్ని చూసిన వెంటనే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి చరణ్ అని అనిపించింది నాకైతే. చాలా మంచి యాక్టివ్ పర్సన్. వెంటనే అంత యాక్టివ్నెస్తో అంత మంచిగా ఉన్నప్పుడు గ్రీన్ ఇవ్వకుండా ఉంటారు? ఖచ్చితంగా 3 గ్రీన్లు వచ్చేసాయి, సెలెక్ట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వేబ్ జాన్ గారు వచ్చారు. కొంచెం యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. అంటే బిగ్ బాస్ షో కూడా కొంచెం యాటిట్యూడ్ ఉన్న కంటెస్టెంట్ కూడా కావాలి, కానీ వచ్చింది.
మాట్లాడింది, పర్ఫార్మెన్స్ చేసింది, వచ్చింది మాట్లాడింది, పర్ఫార్మెన్స్ చేసింది. నవదీప్ గారితో చిన్న 2 నిమిషాల స్కిట్, 2 నిమిషాలు కాదు, ఒక 5 సెకండ్ల స్కిట్ కూడా చేసింది. కానీ వాళ్ళకి నచ్చలేదు జడ్జెస్ ఆమె చెప్పే సమాధానాలు. ఆమె కూడా ముఖాన్ని మీ జడ్జిమెంట్ కూడా నాకు కూడా నచ్చలేదని, నాకు కూడా నచ్చలేదని వెళ్ళిపోయింది. మీరిచ్చే జడ్జిమెంట్ కూడా నాకు కూడా నచ్చలేదని వెళ్ళిపోయింది. తర్వాత భరత్ రావడంతోనే మంచి పాటతో వచ్చాడు, నాని గారి పాటతోటి. అతనేం మాట్లాడలేదు, వచ్చాడు నేను యాక్టర్ను, సింగర్ను, మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తిని, నేను ఇటువంటి వ్యక్తి బిగ్ బాస్కి అవసరం అని చెప్పాడు. చెప్పగానే ఒక జోక్ చెప్పమన్నారు, అదంతా ఇంగ్లీష్లో ఉంది, మనకైతే ఇంగ్లీష్ రాదు. ఇంకా వెంటనే 3 రెడ్లు ఇచ్చి పంపించేశారు. అంటే కొంతమందికి ఏమో టాస్క్లు ఇచ్చి పరీక్ష పెట్టి పంపిస్తున్నారు, కొంతమందికి వాళ్ళ గురించి చెప్పంగానే ఇంకా వద్దు వెళ్ళండి మీరు అని చెప్తున్నారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అంటే బాలు గారిని కూడా అలాగే పంపించేశారు కదా, తన గురించి చెప్పంగానే ఇంకా వద్దు వెళ్ళిపోండి అని, ఇతన్ని కూడా అలానే పంపించేశారు. తర్వాత అమర్ మసూద్, తను చిన్న యాక్టరు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటాను, నేను చదువుకున్నాను, ఇప్పుడు లా చేస్తున్నానని చెప్పాడు. యాక్టింగ్ చేయమనగానే చాలా పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశాడు. అసలు అతను చేస్తుంటే కొంచెం నీళ్ళు అయితే తిరిగాయి, అంత మంచిగా యాక్టింగ్ చేశాడు. చాలా పర్ఫెక్ట్ అబ్బాయి. అతను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని అనిపించింది. తర్వాత వచ్చేసి అతనికి 2 గ్రీన్ 1 రెడ్ హోల్డ్లో ఉంచారు. తర్వాత సునిపేట చాలా చక్కగా వచ్చింది, లంగావోని వేసుకొని చాలా అందంగా, ముద్దుగా, క్యూట్గా, చాలా బాగుంది అమ్మాయి. నాకు వాష్రూమ్ క్లీన్ చేయటం తెలియదు కాదు, సారీ, వాష్రూమ్ క్లీన్ చేయడం ఇష్టం ఉండదంటే ఆవు పేడ తెచ్చి దాంట్లో ఉన్న నాణ్యాలను పక్కన తీసేసి ఫేస్ కూడా అప్లై చేసుకుంటాం. అంటే నేను బిగ్ బాస్ షో కోసం ఏమైనా చేస్తాను, నాకు పోలీస్ జాబ్ వస్తే దాన్ని కూడా వదిలేశాను, ఇంకా ఎదగాలని ఇంకా ట్రై చేశాను, ఇంకొంచెం ఎదగాలని నేను బిగ్ బాస్ షోకి వచ్చాను, ఏదో కొత్తగా సాధించాలి అన్న పట్టుదల నాకుంది అనుకుంటూ అలా ఒక్కొక్కళ్ళ జీవితం ఇన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ఇలా పోలీస్ జాబ్ వచ్చినా వదిలేసింది. అంటే అది వద్దు నాకు, ఇంకా నేను ఏదో సాధించాలి, ఇంకొకటి వచ్చింటే అది కూడా వద్దు, నేను ఇంకా ఏదో సాధించాలని బిగ్ బాస్ షోకి వచ్చేసింది. సరే చూద్దాం, సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ షోకు ఇంట్లోకి వెళ్తుందో లేదో. తర్వాత అయితే అక్షయ్ రాజ్ తనకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే పాపులారిటీ అయిన వీడియోస్ను కొంచెం మసాలా కలిపి మళ్ళీ రివ్యూ ఇస్తూ ఉంటాడు అతను. వాళ్ళు చెప్పారు మా మీద చేయండి, మేము 3 ఇంతమంది ఉన్నాం కదా అంటే, అతను ఎందుకో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడా, చేయలేకపోయాడు. సరే గట్టిగా అయితే పోట్లాడాడు జడ్జెస్తో, చాలా గట్టిగా ఫైట్ చేశాడు. ఇది కాదు ఇది కాదు, ఇది నాకు ఒక మనిషిని ఇవ్వమంటే మీరు ఇవ్వకుండా మీరు ఒక్కరే చేయాలి అన్నట్లుగా నేను కానీ కన్ఫ్యూజ్ అయిపోయి తనకు కూడా 3 రెడ్లు ఇచ్చి పంపించేశారు. తర్వాత గాయత్రి అని ఆమె వచ్చింది. అంటే తన ఫ్యామిలీ గురించి చెప్పింది, నేను ఇలా పెరిగాను మా అమ్మ దగ్గరే, చాలా స్ట్రగుల్స్, చాలా ఇబ్బందులు పడినాను గారు వచ్చారు. ఒక 2 గ్రీన్లు 1 రెడ్, ఆమెను కూడా హోల్డ్లో ఉంచారు. తర్వాత చూద్దాం, తన ఆటను బట్టి మనం మాట్లాడుకుందాం. తర్వాత రుషిత నిహారి అమ్మాయి అయితే ఫస్ట్ అమ్మమ్మ వేషంలో వచ్చింది. అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఒక్కొక్కళ్ళేమో వచ్చిన వెంటనే టక్ 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 మని జడ్జెస్ని ఇంప్రెస్ చేసేస్తున్నారు వాళ్ళ టాలెంట్తో. షోకి వెళ్ళాలి ఖచ్చితంగా, నాకు ఒక అవకాశం కావాలి అని చాలా పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి కూడా, కన్ఫ్యూజ్ ఏం లేకుండా. తనకు కూడా 2 గ్రీన్ 1 రెడ్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ తన గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆట ఆడేటప్పుడు కూడా వాళ్ళ టాలెంట్ గురించి మనకు తెలుస్తుంది కదండి. ఫస్ట్ చూసిన వెంటనే మనం వాళ్ళని జడ్జి చేయలేం కాబట్టి వాళ్ళ ఆటను బట్టి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. ఒక్కొక్క విషయం చెప్పేశాను. అంటే కొంతమందిని హోల్డ్లో ఉంచారు కదా, వాళ్ళ ఆటను బట్టి ఎలా ముందుకు సాగుతారో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.